పాటలు ఎక్కువ పాడు. నిజంగా నా తండ్రి నీ కాలంలో కోరుకుంటూ వచ్చినాను. నా యొక్క పాపంలో నిజంగా దాకుని స్వభావంగా అవధులుగా యొక్క జనకుడుగా ఉంటూ వచ్చిన తండ్రి అయినప్పటికీ నా యొక్క శిక్షణ మరి తండ్రి లేకుండా నా తను ఎంతగా ఆయుధపరుస్తూ వచ్చిన ప్రభావాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. యొక్క ఇస్రాయల్ పెట్టుకోవాలైనా మరియు తండ్రి దేవుడు ప్రేమను మరిచిపోయి ఆ యొక్క మంది 7 సంవత్సరాలు కోరుకుంటూ వచ్చినారు ప్రభావ. నిజంగా నా జీవితంలో మరి ప్రభావ అటువంటి అధికారుల నుంచి నేను దూరపరిచి ప్రభావ నేను ఎంతగానో నా తనని కలిసి చేస్తూ వచ్చినాను ప్రభావం మహిమపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభావం నీ ఆత్మకు లోబడిన వాడు ప్రభావ వాడు నా తల్లి ఆత్మైన నా తల్లి దేవుడు ఆత్మ లేని వాడు ఆయన నా వాడు కావాలనుకున్నావు. నిజంగా ఆత్మైన అటువంటి స్థితి నా నుంచి నేను దూరపరచుకున్న సమయంలో నేను జ్ఞాపకం చేసుకున్న సమయంలో నేను అడుగుతున్నాను తండ్రి. కనికరించి కృప దయచేసి ప్రభావ నా ఎడలు చూపిన ప్రేమను బట్టి మహిమను బట్టి ప్రభావ అయ్యా నీ కొరకే బట్టి ప్రభావ ఇంత నిరీక్షణ కలిసి జీవించి మరి ఆత్మ నాకు సిద్ధపాటు చేసిన తల్లిదండ్రులు మహిమపరుస్తూ ఉదయకాల సమయంలో నా తండ్రి నీకేం అర్పించుకోలేక నా విలువైన హృదయంతో స్తుతించి ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. పరిశుద్ధమైన సమయంలో పరిశుద్ధమైన బిడ్డలతో కలిసి ప్రభా ఆరాధించడానికి చిన్న గొప్ప కరుణం కొరకే అవకాశం కొరకే కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినం చూడలేక ఎంతో మంది ప్రభా విడిచిపోయారు. నాకైతే ఆశ్రయించి ప్రభా మీరు మీ మందిరంలో చేరి ఆరాధించే గొప్ప ఘనత ఇచ్చినందుకే కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధులు ఏంటండి నేను కూడా ప్రభా పాపంతో ఉన్నప్పుడు ప్రభా నా కొరకై ప్రభా మీరు సిలువలో ప్రభా నువ్వు చూపిన ప్రేమ కొరకై కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధులు ఏంటండి ఆ యొక్క ప్రభా సాతాను యొక్క కాడి కింద ఉన్నప్పుడు ప్రభా మీరు పేరు పెట్టి పిలిచి ప్రభా నీ సొత్తుగా మీరు నా సొత్తు అని చెప్పి పిలుచుకున్నట్టే కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను చిన్న బలకొరకై కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధులు ఏంటండి ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప ప్రభా ప్రేమ మీద నా పట్ల చూపినందుకే కూడా నీకు నేను ఏమిచ్చి నేను తీర్చుకోగలను ప్రభా. యేసుక్రీస్తు ప్రభా విశేషమైన నామమున స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. కూర్చోండి. 166 పాట పాడతారు. పాట 166 లేచి పాడతాము. దయచేసి సర్దుకోండి, ముందుకు సర్దుకోండి. స్థలం ముందుగా ఉంది, ముందుకు రండి. 166 పాట పల్లవి. మరి 2 చరణాలు మాత్రం పాడతాం. పల్లవి 2 చరణాలు. ముందుకు రండి. నా ప్రాణమా నా సర్వమా Yeah.
మనం పాడడం ఒకసారి ఒకసారి పాడు, తెలుగులో మాత్రం పాడదాము. బైబిల్ పట్టణము పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడగును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠించడానికి శ్రేష్ఠమైనటువంటి గ్రంథము అని పాడినటువంటి దేవుడే కూడా ఈ గ్రంథము అనేది మనం పఠించినట్టయితే ప్రేమతో నడుపును. ఈ గ్రంథము మన జీవితాన్ని మార్చినటువంటిది, లోకాన్ని తలకిందులు చేసేటువంటి గ్రంథము. ఈ గ్రంథము మనం పఠించకపోతే మన జీవితంలో నెమ్మది ఉండదు. దేవుని నిరీక్షణ కలిగినటువంటి మనం ఉదయ సాయంకాలంలో దేవుని గ్రంథాన్ని మనం పఠించినప్పుడు మన కుటుంబము మనము క్షేమంగా ఉండగలము, ఆశీర్వదించబడగలము, ఆయన బైబిల్ నేర్చుకోగలము, ఆయన యొక్క జ్ఞానం పొందగలము, ఆయన ఇచ్చేటువంటి దీర్ఘాయుష్ పొందగలము, ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఈవి కూడా మనం పొందగలం. పీడాలా ఈ గ్రంథము మనకు మరి శ్రేష్టమైనటువంటి గ్రంథంగా ఇచ్చినట్లయితే ఈ గ్రంథాన్ని మనం ఉదయ సాయంకాలం చదవడం ద్వారా మనను ప్రేమతో నడిపించేది ఉన్నది. కానీ ఈ గ్రంథం ప్రపంచంలో 2000 కంటే అధికమైన భాషల్లో ముద్రించబడి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మరి ప్రచురించబడినటువంటి గ్రంథము, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మరి అందరి చేతిలో ఉన్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. 2000 కంటే అధికమైన భాషలో తర్జుమా చేయబడినటువంటి గ్రంథం ఇది. ఇది మానవుడు రాసినటువంటి గ్రంథము కాదు. ఇది దేవుని చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథము మన చేతుల్లో దేవుడు మన భాషలో, మన సొంత భాషలో మనకు అందించాడు. దేవుని మాటలు, దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని మన భాషలో మన చేతుల్లో ఉంచాడు. కానీ మనం ఎంతో ధన్యులం. ఆ దేవుడిని మనం చూసి మరి బ్రతకలేనటువంటి మరి ఎరిగినటువంటి దేవుడు ఏంటి, తన మాటలను, తన ప్రేమ సందేశాన్ని మరి ఆయన మాటల ద్వారా మనకు తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ఆరాధించినటువంటి దేవుడేమో ఆయన మన కొరకే బలియాగంగా చేయబడ్డాడు, లోకమంతటి కొరకే బలియాగంగా చేయబడ్డాడు. ఆ యొక్క బలియాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు, మరణం వరకు మనం ఆయనను ప్రచురించేటువంటి వారు ఉండాలని జ్ఞాపకం చేసి చేయబడుతున్నాను. కనుక ఈ సంవత్సరం మొదటి నెల మొదటి పరిశుద్ధ దినంలో మనం సజీవులుగా ఉంచాడు. మనకంటే గొప్పవాడు, మనకంటే ధనికులు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళకంటే నీవు గొప్పవాడని కాదు. దేవుని యొక్క కనికరము, దయ, ఆయన మనల్ని దీర్ఘశాంతంతో మనం భరించి సహించి నేటి కూడా తన ప్రజలుగా తనకి సంధిలో తన బల చుట్టూ, తన వాక్యం చుట్టూ మనల్ని చేర్చుకొని తనను ఆరాధించేటువంటి ప్రజలుగా ఉండాలని కోరి ఇది కూడా మనం తన మందిరాన్ని తీసుకొచ్చాడు. వీడాలి కనుక మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం దేవుని అనుదినము మరి గణపరిచే అనుదినము ఆయన సేవించేటువంటి వారు ఉండాలి. దేవుడు కోరేవాడు ఉన్నాడు. ఇది మతం కాదు, ఇది మార్గంలో మనం తీసుకొని వచ్చాడు. కనుక ఇట్టి మార్గాన్ని ఎరిగినటువంటి నీవునే ఆ మార్గంలో తుదమట్టుకు మనం దాన్ని చేపట్టేటువంటి వారిగా ఉండాలి. రండి, ఈ దినమున మనకి ఇచ్చినటువంటి సంఘ వాగ్దానం చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చూద్దాము. అందరికి కలిసి చూద్దాం. 12వ వచనం, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులు అయ్యను, దేవుని భద్రత కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందురు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రములు. ఆదరణ దేవుడు సుందరులకు పాత్రమైనటువంటి దేవ, ఈ మధ్యాహ్న కాలంలో మాకు ఇచ్చినటువంటి మరొక శుభదినటువంటి స్తోత్రాలు ప్రభు. నీ ప్రజలుగా మీ బల చుట్టూ చేరి మేము మిమ్మల్ని ఆరాధించిన కొరకే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీ ఆత్మను అనుగ్రహించారు, మీ నీతి చేత మమ్మల్ని ఆరోపించారు, మీ సత్యాన్ని నడిపించారు, మీ మహిమను మాకు కనపరిచారు, మీ ప్రేమను వేరుపడినట్టుగా మమ్మల్ని తీసుకొని వచ్చారు. అందరూ కూడా స్థుతిస్తున్నాం. ఆయన అవి కూడా అపోతున్నట్టు నన్ను కూడా మీ ప్రేమకు దూరమైనటువంటి వాడిని, తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని అబద్ధములాడుతూ జీవించిన వాడిని, సత్యం లేని వాడు, ఆత్మ లేని వాడు, మహిమ లేని వాడు ప్రభా, దూరమైనటువంటి వాడిని నన్ను కూడా చేరదీసి నన్ను కూడా ప్రేమించి ప్రభా, మీ శిలువ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి మీ బిడ్డలుగా నన్ను కూడా చేసుకోండి. మీ ప్రజలతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించిన కొరకై నాకు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి కూడా స్తోత్రాలు చేస్తున్నాను. మా ప్రియులు ఎంతో మంది సమయం లేక ఆరాధించలేకపోయినారు. ప్రభా కనికరించి దయ చూపించండి. మరొక సమయంలోనైనా
మరి వారు హృదయంలోనైనా వారు అర్పించబడి ఆరాధించేటువంటి వారుగా నూతనపరిచారు. ప్రభువా, మరి ఇంకేదైతే రక్షణ లేకుండా ఆరాధించలేకపోయినారు, ఇంకా మానసు లేకుండా ఉన్నారు, మిమ్మల్ని ఎరగకుండా ఉన్నారు అలాంటి వారు కూడా దర్శించమని ఏ ఉదయకాలం మాకు ఇచ్చిన సంఘ వాగ్దానం బట్టి స్తోత్రాలు. పాపాత్ముడైన లోకంలో దేవుడు ఎరగని వారు, దుర్మార్గులు, పాపులు ఎంతో మంది దుర్మార్గంగా జీవించి దీర్ఘాశుపత్రులుగా ఉన్నారు. అయితే వారు మీద భయభక్తులు కలిగి ఉంటే మాకు క్షేమం అని చదువుతున్నాను. ప్రభావ, మీద భయభక్తులు నిలపడానికి మాకు నేర్పించారు. మీద భయభక్తి కలిగి ఉంటే మాకు క్షేమము మేలు అనుగ్రహించేవాడమని ఎరిగి జీవించడానికి మాకు సహాయం చేయాలి. కొంతసేపు జీవితకరంగా చేయాలి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. వీళ్ళగా మరి అపోస్తలుడు మరి జ్ఞానమైనటువంటి స్వరూపము చక్కని మాకు రాయించాడు. చాలా చక్కని సంగతులు ఉన్నాయి. ప్రసంగి గ్రంథం చదివితే మానవుల బుద్ధి, జ్ఞానుడు, మానవుల విపరీతమైనటువంటి బుద్ధి, మానవుల లక్షణాలు మరి ఇవన్నీ కూడా ఎంతో చక్కగా రాస్తూ వచ్చాడు. అయితే మనకి ఇది కావచ్చు, మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఆయన శరీరం భయపడే వారికి క్షేమము అని. మరి పాపాత్ముల లోకంలో దుర్మార్గులు, దుష్టులు, వ్యభిచారులు, జూదగాళ్ళు, మోసగాళ్ళు, ఇక అన్యాయస్తులు, అక్రమస్తులు వీళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు అవుతున్నారు. అనుకుంటాం ఒకసారి, అరే ఏమి అలవాట్లు అయిపోయినా క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట, ఏం అలవాట్లు అయిపోయినా లివర్ పాడైపోయిందంట, ఏం అలవాట్లు అయిపోయినా లావు లేడు, ఏం లేడు, హార్ట్ అటాక్ వచ్చిందంట అంటూ ఉంటాం. అయితే కొంతమంది అసలు దేవుడు భయమే ఉండదు లోకంలో. కొంతమంది విచ్చలుడిగా తాగుతుంటారు, విచ్చలుడిగా తిరుగుతుంటారు, వాళ్ళకు సావేరారు. ఎవరంటే రోడ్ల మీద పడి ఉంటారు, వాళ్ళకి లేకపోయిన అలవాట్లన్నీ ఉంటాయి. అయితే అన్ని భయభక్తులు కలిగి ఉండి క్షేమం ఉన్నటువంటి వాళ్ళకి అకస్మాత్తుగా ఒకసారి చావు వస్తుంది. అది దేవుడి చిత్తం అని మనం గుర్తించాలి. అనుకుంటారు పాపాత్ములు మరి 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులు అవుతున్నారు. అరే వాళ్ళు పాపం చేస్తున్నారు, దుర్మార్గం వాళ్ళంతా క్షేమం ఉన్నారు, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు మనం అనుకుంటారు. సార్లు వీళ్ళరా, మనం దేవుడి భయభక్తులు కలిగినట్టయితే మన క్షేమం వేరు, వాళ్ళ క్షేమం వేరు, మన అంత వేరు, వాళ్ళంతా వేరు. దేవుడు ఎరగని వారికి అంతము నిత్య నాశనము, దేవుడు ఎరిగినటువంటి వారికి నిత్య జీవం. ఈ సత్యాన్ని మనం ఎరిగిన కనుక నేను ఈ దినం నేడు కూర్చున్నాం. ఈ సత్యాన్ని ఎరగకపోతే మనం నేడు వచ్చేవాళ్ళంట. వీళ్ళ ఉదయకాల సమయంలో మన సంఘములకు ప్రేమించేటువంటి వాగ్దానం ఉంటుంది. మనం దేవునితో భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? భక్తి ఉంటే సరిపోదు. భక్తి లోపల ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి భక్తి ప్రపంచంలో ఏ దేశంలో లేదు పెట్టాలా, అంత భక్తి కలిగినటువంటి దేశం ఇది. కానీ భయం లేదు. మనం ఏ దేవుడికి భక్తి చేస్తున్నామో ఆ దేవుడు భయం లేకుండా జీవించేటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో పెట్టాలా. అలాంటి వారికి క్షేమం ఉండదు. అన్ని సంపాదించవచ్చు, ఆస్తి, ఐశ్వర్యం, వెండి, బంగారులు, పొలములు, ఫ్లాట్లు, బిల్డింగ్లు, ఇంకేమైనా సంపాదించవచ్చు. అయితే వారి అంతము నిత్య నాశనమే, నరకమే. చనిపోతే వాళ్ళు ఏం తీసుకొని పోలేదు, వాళ్ళంటే ఏం రాదు. మళ్ళీ మనకు నిరీక్షణ ఏంటంటే మనం చనిపోతే దేవుడు రాజ్యంలో ఉంటాం నిరీక్షణ. ఇటు నిరీక్షణ దేవుడు మనకు కలిగించినటువంటి వాడు ఉన్నాడు. కానీ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు దేవుడిని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా చూడండి, మొట్టమొదటిగా దేవుడిని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మరి మనకు కలిగేటువంటి ఆశీర్వాదం చూడండి. మొదటి అధ్యాయం సామెతలు మొదటి అధ్యాయం రాయబడింది. సామెతలు మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగింది తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును తెలివిని తిరస్కరిస్తారంట. చూడండి ఎంత సెకండ్ రాబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. అయితే భయభక్తి లేనటువంటి మూర్ఖులు ఎలాంటి వాళ్ళు అంటే మరి వాళ్ళు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని త్రోసివేస్తారట. దేవుడు భయభక్తి లేనటువంటి నీకు నాకు తెలివిని కలిగించాడు, బుద్ధిని కలిగించాడు, జ్ఞానం ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. పరలోకమైనటువంటి జ్ఞానం, పరలోకమైనటువంటి దేవుడిక జ్ఞానం, దేవుడిక మరి తెలివిని, దేవుడిక మరి పరిశుద్ధతను మనకు కలిగించినటువంటి వాడిగా చూస్తున్నాం ఉదయకాలం. వీళ్ళ దేవుడి భయభక్తులు కలిగి జీవించటకు మనకు మరి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 వచనాలు రాయబడింది, 19-21 వచనాలు రాయబడింది. 19-21 వచనాల్లో మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు మరి ఇందువల్ల మనం సత్య సంబంధం ఎరుగుదుము. దేవుడు మన హృదయములకు హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగినటువంటి వాడు. మనం అనుకుంటాం లోపల నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే ఐశ్వర్యవంతుడు లేడు, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, నాతో బలం కలిగినటువంటి వాడు లేడు, నాతో జ్ఞానవంతుడు లేడు మనం అనుకుంటాం. మన చదవమ్మా.
మన అది కాదమ్మా, దేవుడు మన హృదయం కంటే అది కూడా ఈ సమస్యను ఎరిగి ఉన్నవాడు కనుక మన హృదయం ఏ విషయాల్లో మన దోషాలను చేయడం ఆ విషయాల్లో దేవుడితో సమ్మతి పరుస్తున్నాం. కనుక మనం అనుకుంటాము మరి దేవుడి కంటే మన హృదయం అధికమైనటువంటిది అనుకుంటాం, దేవుడి కంటే జ్ఞానవంతులు అనుకుంటాం. అయితే ప్రభు ఉన్నాడు ఇక్కడ, మరి ఎరుగున మన హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేయబడుతున్నాము, ఏ విషయాల్లో మనం అతిశయిస్తున్నాము, గర్వించే వరకు ఉన్నాము, పాపంలో ఉన్నాము, అబద్ధికులంగా జీవిస్తున్నాము, దేవుడి నీతిని ఆధారపడి జీవించకుండా ఉంటున్నాము, నీతిని ఆధారపడి జీవించలేకపోతున్నాము, దేవుడికి ఆత్మచేత నడిపించబడలేకపోతున్నాము. ఆయా విషయాలు మనం సమ్మతి పరచుకోలేకపోతే మనం దేవుడికి భయభక్తులు కలిగినానికి గుర్తే కాదు. భయభక్తులు కలిగి ఉన్నామంటే మనం అన్ని విషయాల్లో సరి చేసుకొని జీవించేటువంటి వారు ఉండాలి, అన్ని విషయాల్లో చక్కవరుచుకొని జీవించేటువంటి వారుగా ఉండాలి. వీళ్ళ ఉదయకాలం మరి ఆయా విషయాలు మనం చక్క చేసుకొని ప్రభుత్వ మనం సరి చేయబడినటువంటి వారమై ప్రభు యొక్క కృపను పరిపక్వ జ్ఞానం పొందేటువంటి వారు ఉండాలని కోరుతున్నాడు. తర్వాత 10వ అధ్యాయము సామెతలు 20 వచ్చిన రాబడింది, జ్ఞాన యెహోవాతో భయభక్తులు కలిగి ఉండడం ద్వారా 10వ అధ్యాయము 27 వచ్చిన దీర్ఘాయుష్యు. చూడండి, దేవుని భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటుంటారు. కొంతమంది పెద్దలు చిన్నలు ఆశీర్వదిస్తుంటారు, వాళ్ళు మొక్కగానే దీర్ఘాయుష్మాన్ భవ అంటుంటారు. అంటే అటువంటి అయ్యా నువ్వు నేనంటే భయపడుతున్నావు, దేవుడు అంటే భయం కాదు. ఆశీర్వదించడం నేనంటే చాలా భక్తి ఉంది నీకు దీర్ఘాయుష్మంతు, నువ్వు ఇస్తావా దీర్ఘాయుష్మంతు? నువ్వు ఇవ్వలేవు, భక్తులు ఇవ్వలేరు, మరి పెద్దలు ఇవ్వలేరు, ఋషులు మునులు ఇవ్వలేరు, దేవుడే దీర్ఘాయుష్ ఆయుష్ మనకి ఇచ్చేవాడు ఉన్నాడు. కనుక ఆ దేవుడికి భయభక్తులు కలిగి ఉంటే మనకు దీర్ఘాయుష్ మనకి ఇచ్చేవాడు ఉంటాడు. తర్వాత చూసినట్లయితే 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. 14వ అధ్యాయం 2వ వచనంలో యథార్థముగా ప్రవర్తించేవాడు. కనుక ఎప్పుడైతే దేవుడికి భయభక్తులు కలిగి ఉంటామో యథార్థంగా ఉంటాం. అబద్ధానికి చోటు ఉండదు, అక్రమానికి చోటు ఉండదు, మోసానికి చోటు ఉండదు, అన్యాయానికి చోటు ఉండదు, తప్పుడు లెక్కలకు చోటు ఉండదు, తప్పుడు సాక్ష్యానికి చోటు ఉండదు. మనం యథార్థంగా బ్రతకడానికి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవాడు ఉంటాడు, తెలివినిచ్చేవాడు ఉంటాడు, ఉపదేశం చేసేవాడు ఉంటాడు. మనం ఏదైనా భయభక్తులు కలిగి ఉన్నాం లేదా ఆ విషయాలు మనం సరి చేసుకుని బలలో పాల్పొందవలసినటువంటి వారు. చూడండి 26వ వచనం, అదే అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడింది, యెహోవాతో భయభక్తులు కలిగి ఉంటా బహు ధైర్యం పుట్టిస్తుంది. ఎక్కడికి ధైర్యం పుట్టిస్తుంది? పరలోక రాజ్యానికి ధైర్యం, ప్రభు దగ్గరికి పోయేదానికి ధైర్యం, ప్రభు యొక్క సన్నిధానికి ధైర్యం, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ధైర్యం పుట్టించేది ఉన్నది. బిడ్డారా, మనం యెహోవాతో భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, జ్ఞానం కలిగి ఉన్నామా లేదా, వివేకాన్ని కలిగి ఉన్నామా లేదా, యథార్థంగా ప్రవర్తిస్తున్నామా లేదా, బహు ధైర్యంగా మనం దేవుడి సన్నిధికి రావడానికి ఎప్పుడు 4వ అధ్యాయం 15, 16, 17 ఆయన కృప పొందినట్టుగా కృపాశ్రవాసకు ధైర్యమైన ప్రవేశం మనకు కలిగించింది. మొదటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో నిత్య జీవంలో ధైర్యం ఉన్నటువంటి ప్రవేశం ఉంది. ఇది ధైర్యం ఎక్కడ వస్తుందంటే దేవుడికి భయభక్తులు కలిగి ఉంటేనే. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ధైర్యమైనటువంటి ప్రవేశం మనం కలిగి ఉంటాం. తర్వాత 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. సరే, ఇక కనుక ఆత్మకు భంగం కలిగేటువంటి పరిస్థితులు మన జీవితాలు మనం కలిగి ఉండకుండా మరి ధైర్యం కలిగినటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే చూడండి మరొక మాట, మరి దేవుని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా 25వ అధ్యాయము సామెతలు కీర్తన 15, కీర్తన 15:4 వచనం చూడండి. 15వ కీర్తన 4వ వచనంలో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పకుండా ఉంటాం. భయభక్తులు కలిగి ఉంటే మాట తప్ప, దేవుడు మాట తప్పేవాడు కాదు. మనం దేవుడికి భయభక్తులు కలిగి ఉంటే మాట తప్పకుండా జీవిస్తాం. అబ్రహాం మాట తప్పకుండా మరి కుమారుడు అప్పగించాడు, యెఫ్తా మాట తప్పకుండా కుమార్తెను అప్పగించాడు. మన జీవితాన్ని మనం దేవుడికి అర్పించుకున్నట్లయితే మనం దేవుడికి భయపడేటువంటి వారు ఉండాలి. భయపడేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే హన్నా తాను తీర్మానం చేసుకున్నది, ప్రభువా నాకు కుమారుని ఇస్తే నీకే ఇస్తానని మాట తప్పలేదు. ఎందుకంటే దేవుడికి భయభక్తి కలిగినటువంటి స్త్రీ కదా. కనుక హన్నా తప్పలేదు, మరి అబ్రహాం తప్పలేదు, యెఫ్తా తప్పలేదు. దేవుడికి భయభక్తులు కలిగినటువంటి వారు మాట తప్పరు.
నష్టం కలిగినా సరే, నష్టమైనా సరే మాట తప్పకుండా జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కనుక చూడండి 25వ కీర్తన నా 14 వచనం చూడండి. 25వ కీర్తన 14 వచనంలో రాయబడిన మాట, యెహోవా మర్మము, కనుక మర్మమును బయలుపరిచేటువంటి వాడిగా చేస్తాడు. దానియేలు మర్మము బయలుపరిచాడు, యోసేపు మర్మము బయలుపరిచాడు, దావీదు మర్మంతో ఉన్నటువంటి సంగతులు బయలుపరిచాడు, సొలొమోను మర్మంతో ఉన్నటువంటి సంగతులు బయలుపరిచాడు. కారణం ఏంటంటే వాడు దేవుని భయభక్తులు కలిగిన కారణం బట్టి వారి దేవుడు తన ఆత్మను కుమరించి పరలోకమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని వారు కలిగినటువంటి వారి మర్మములు తెలుసుకొని బయలుపరుస్తూ వచ్చారు బిడ్డారా. ఈ విధంగా పరలోక దర్శనం పొందినటువంటి ప్రజలు అనేక మంది చూడగలము. ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా అనేకులు చెప్తుంటారు, నేను కలగన్నాను, నాకు దర్శనం వచ్చింది, నాకు దేవుడు మాట్లాడాడు చెప్తుంటారు. కారణం ఏంది? నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీతో కూడా మాట్లాడతారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని భయభక్తులు కలిగి ద్వారా క్షేమము కలిగి జీవించాలంటే దేవునితో భయభక్తులు నిలిపేటువంటి వారంగా ఉంటారు. ఇంకా చూసినట్టయితే చూడండి 60వ అధ్యాయం 60 కీర్తన 4వ వచనం, 60 కీర్తన 4వ వచనంలో 60 కీర్తన 4వ వచనము, నీ యందు భయభక్తులు గల వారికి ధ్వజము అనగా యెహోవా నిస్సి, యెహోవా ధ్వజమైనటువంటి వాడు, మన పక్షాన్ని యుద్ధమాడేటువంటి వాడు, మన పక్షాన్ని రాజ్యమాడేటువంటి వాడు, మన కష్టమును మన బాధను తొలగించేటువంటి వాడు. నువ్వు ఆయనతో భయభక్తులు ఉంటే నీ పక్షాన వ్యాజ్యమాడి నీకు ధ్వజమునిచ్చి నీకు విజయమునిచ్చేటువంటి వాడు. కానీ ఉదయకాల సమయంలో మరి ఇంకా చూసినట్టయితే 145వ కీర్తన 19వ వచనం చూడండి. 145వ కీర్తన 19వ వచనంలో ఏమని రాయబడింది? తన యందు భయభక్తులు గలవారి కనుక మన కోరికలు నెరవేర్చేవాడు, తన యందు భయభక్తులు వారి కోరికలు నెరవేర్చేవాడని రాయబడిన మాటలు బట్టి మరి రూతు భయభక్తులు కలిగి కోరిక కలిగి ఉంది. ఏమని కోరిక కలిగింది? నాకు ఇశ్రాయేలు దేవుడు కావాలి, ఆ జనం నాకు కావాలి, ఆ దేశం నాకు కావాలి, అక్కడ మరి ఆ ప్రజలతో నేను నివాసం చేయాలి, నీవు వృద్ధి పొందుతాను, నేను వృద్ధి పొందుతాను, నీ జనమే నా జనమే ఒక కోరిక కలిగింది పిల్లారా. ఆ రూతు అలాంటి కోరిక కలిగి తీర్మానం చేసుకున్నది. ఎవరైతే భయభక్తులైనటువంటి వారిగా మరి కోరికలు తీర్చేవాడు. నీ కోరిక ఇంకా తీర్చబడలేదా? నీ ఆలోచన ఏమైతే సఫలపరచబడలేదా? భయభక్తులు కలిగినట్లో ఎక్కడో లోపం ఉంది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక తీర్చబడుతుంది. చూడండి 37 కీర్తన 4వ వచనం రాయబడింది, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయవాంఛలు తీర్చును. కనుక ఆయన బట్టి సంతోషించు, ఆయన బట్టి భయభక్తులు కలిగి ఉండు. నీ కోరిక తీర్చేవాడు ఉంటాడు, నీ హృదయవాంఛలు తీర్చేవాడు ఉంటాడు. ఉదయకాల సమయంలో ఆ దేవదేవుడు నీ కోరిక తీర్చడానికి అపోస్తలుల పౌలు కోరిక తీర్చాడు, మరి అపోస్తలుల కోరిక తీర్చాడు. ప్రభువా, మేము సమస్తం వదిలిపెట్టి మేము వచ్చాము, మరి మాకేం లాభం అని అడుగుతూ వచ్చారు. ఇల్లు విడిచిపెట్టారు, తల్లిని విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టారు, వృత్తి విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టి ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేం ప్రయోజనం అడుగుతూ వచ్చారు. వాళ్ళు చెప్పాడు ప్రభు, అయ్యా ఇహమందును పరమందును 100 రెట్లు మీరు పొందుతారు, పరలోక రాజ్యంలో సింహాసనంలో కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీర్చేటువంటి వారు ఉంటారనేటువంటి గొప్ప ఆధిక్యత ప్రేమైనటువంటి దేవుడు తెలియపరుస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా భయపడుతున్నటువంటి వారికి క్షేమం విస్తరింపజేసినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి మలాకి గ్రంథము 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని సేవ, మలాకి గ్రంథం. అప్పుడు నీతి గల వాడెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవించు వారెవరో మీకు తిరిగి కనుగొందురు. 18 నేను చెప్పింది 14 వచనం చెప్పింది, 16 వచనం చెప్పింది, 16 వచనం. అప్పుడు యెహోవా యందు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవులకి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముద్రమందు రాయబడును. వారి పేరు పరలోకంలో రాయబడతారు. ఒక దినం వస్తుంది, గ్రంథములు విప్పేవాడు ఉన్నాడు, ఆయన చేతిలో జీవగ్రంథం కూడా విప్పేవాడు ఉన్నాడు. ఎవరి పేరు జీవగ్రంథము రాయబడినట్టు కనబడినట్టుగా అలాంటి వారందరూ కూడా
అగ్ని గంధకులతో మండుకునే వాళ్ళు పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అనేటువంటి విషయాన్ని తేటగా మనకు తెలియపరచబడింది బిడ్డలారా. ఆయన చేతిలో ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉంటుంది. గుడికి వస్తే కాదు, మంచి పేరు పెట్టుకుంటే కాదు, లేకపోతే బైబిల్ కొనుక్కొని చక్కగా భక్తి కలిగి మనం మందిరానికి వచ్చి కూర్చుంటే కాదు నీ పేరు పరలోకంలో రాయబడేది. ఆయన భయభక్తులు నిలిపేటువంటి వారు ఉండాలి. ఆయన జ్ఞానం కలిగి ఉండాలి. ఆయనతో ఆశ్రయించబడాలి. దీర్ఘాయుష్మంతులుగా చేయబడాలి. మర్మములు బయలుపరిచేటువంటి శక్తి కలిగి ఉండాలి. కోరికలు నెరవేర్చేటువంటి శక్తి కలిగి ఉండాలి. వీడరా ఇట్టి ఆధిక్యతను దేవుని భయభక్తులు కలిగి ఉంటేనే మనము పొందగలిగినటువంటి విశ్వాసాన్ని కలిగిన వారికి ఉండాలి. వీడరా ఈ ఉదయకాల సమయంలో బలిలో పాల్పొందేటువంటి నీవు నేను మరి ఏ నష్టమైనా సరే ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నావా? మరి ఏమైనా భయభక్తులు కలిగడానికి నీవు తీర్మానం చేసుకున్నప్పుడు మరి ఆయన భయభక్తులు కలిగి ఆయనకి ఇచ్చేటువంటి జ్ఞానాన్ని పొంది నీవు జీవించినప్పుడు పీడారా నీ కోరికలు నెరవేర్చబడుతున్నాయి. ఆయన యొక్క రెక్కల కింద చూడండి 4వ అధ్యాయం మలాకి గ్రంథం 2వ వచనం చూడండి. అయితే నా నామమునందు భయభక్తులు గల వారి యొక్క మీకు నీతి సూర్యుడు ఉదయించును. కనుక నీతి సూర్యుడు ఉదయించు అంటే వెలుగుని మీద ప్రకాశించేవాడు ఉన్నాడు. వెలుగు నీ మీద ప్రకాశింపజేసి నీ మీద ఉదయింపజేసి నీకు జ్ఞానమును ఉపదేశం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. విడాల ఉదయకాలం దేవుని మందిరంలో మొట్టమొదటి ఆదివారం దేవున ప్రభుకి సన్నిధికి బలచుడి చేరాడు మరి తీసుకొని వచ్చాడు. అయితే భయభక్తులు వినేటువంటి స్త్రీగా భయభక్తులైనటువంటి మరి సహోదరుడిగా నీవు ఉన్నావా? అందుకని రాయబడింది మరి భయభక్తులైనటువంటి స్త్రీ ఎలాంటిదంట? భయభక్తులైనటువంటి స్త్రీనే కాదు పురుషుడు ఎలాంటి వారు? సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. కొనియాడబడుతున్నారా కొట్లాడుకుంటున్నారా? మనం చూసి కొనియాడుతున్నారా లేకపోతే మనం చూసి తృణీకరిస్తున్నారా? సమాజంలో మన ఇంట్లో మన బయట మన ఇరు పరివార మధ్య మనల్ని కొనియాడుతున్నారా లేకపోతే మన గురించి చదువుకుంటున్నారా? అమ్మో వాళ్ళు కన్యల్ మందిరానికి పోతారు కానీ వాళ్ళు ఎప్పుడూ పొలాల కాడ కొట్లాడటమే పొలాల కాడ కొట్లాడటమే ఇట్లాంటి చదువులు ఇట్లాంటి ఫిర్యాదులు మన మీద వస్తున్నాయా? లేకపోతే యెహోవా భయభక్తులైనటువంటి స్త్రీ కొనియాడబడినటువంటిది అనేటువంటి మాట మన విషయం చెప్పబడుతుంది కాక మరి ఇక్కడ చెప్పబడుతున్నాం. ఇక్కడ ఉదయకాలం ఈ మొదటి ఆదివారం దినమున ప్రభు మందిరానికి వచ్చేటువంటి నీవు కొనియాడబడేటువంటి స్త్రీగా ఉండాలి. నీ ఇంటికి వచ్చేటువంటి చింత ఉండాలి. నీ సంఘం వచ్చేటువంటి చింత ఉండాలి. వారు రక్షణ పొందాలని చింత ఉండాలి. సంఘం క్షేమం ఉండాలనేటువంటి చింత ఉండాలి. సంఘం క్షేమం గురించి ప్రార్థించాలనేటువంటి చింత ఉండాలి. వీడరా ఉదయకాలం మరి మధ్యాహ్నం కాల సమయంలో దేవుని మందిరానికి వచ్చేటువంటి నీవు నేను ఇలాంటి స్త్రీనే కాదు పురుషులు కూడా కొనియాడబడేటువంటి పురుషుడుగానే ఉన్నావా? కొనియాడబడేటువంటి పురుషుడుగా కొనియాడబడేటువంటి స్థితి మనకు ఉన్నదా? మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి. చూడండి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. కొర్నేలియు భక్తుడు. ఆయన విషయమే గొప్ప సాక్షి ఇస్తున్నాడు దేవుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడట. నీ ఇంటి వారి విషయమే నువ్వు చింత కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది. నీ ఇంటి వారి రక్షణ పొందకపోతే ఇప్పుడైనా నువ్వు నీ ఇంటి వారికి విషయటువంటి చింతలు కలిగి ఉండాలంటే దేవుని పట్టుబడిగా నీవు భయభక్తులు కలిగి ఉండు. ఆయన చెప్తాడు నీకే భయం లేదు నాతో ఏం మాట్లాడతానని చెప్పగలదేమో భర్త. నీకే భయం లేదు నాకేం చెప్పగలదు భార్య చెప్పగలదేమో. ఒకవేళ పొరిగింటి వారికి చెప్తే ఎరిగింటి వారికి చెప్తే మీకే దేవుడు అంటే భయం లేదు మాకేం చెప్తానని అంటారేమో. ఎందుకంటే కొన్నేళ్ళు తాను తన ఇంటి వారు తన పరివారందరూ కూడా దేవుని భయభక్తులు తీర్మానం చేసుకున్నారు. తన ఇంటి వారందరితో కూడా తన పరివారందరితో కూడా భయభక్తులుగా వాడుకున్నాడు. ప్రార్థన పడుకున్నాడు. యథార్థవంతుడుకున్నాడు. ధర్మం చేసేవాడు ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడు. మంచి పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు. కాలం ఇలాంటి పేరు మనకున్నదా? ఏం పేరు ఉన్నది? మంచి పేరా లేదా మన గురించినటువంటి చెడు సాక్షి అయినటువంటి పేరా? పలాని వాడు అమ్మో పలాని వాడా అమ్మో పలాని సహోదరియా అనేటువంటి సాక్ష్యం ఉన్నదా? కొర్నేలి సాక్ష్యము
మరి ఆయన మంచి అధికారి ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్, పటాలానికి అధిపతి అయిన ఒక కమాండర్, అలాంటి అధికారం కలిగినటువంటి వాడు. కానీ ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు, ఇంటి వారందరితో కూడా ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడితో జ్ఞాపకార్థంగా చేరిందట. ఇంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఉదయకాలం బలిలో పాల్పొందే నీవు నేను విడాల ఉదయకాలం ప్రేమ కలిగినటువంటి దేవుడు అట్టి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుకనే మరి అన్నీ ఉన్నాయి కానీ అతనికి కూడా రక్షణ లేదు. దేవుడి చేతుల్లో గ్రంథంలో పేరు రాయలేదు. అయితే మార్మల్స్ అవసరం తను కూడా చెప్పబడినప్పుడు ఏదైతే తనకు తెలియక అంటున్నాడు, కానీ తెలిసిన తర్వాత వెంటనే తాను తన ఇంటి వాళ్ళని కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు ఇంట్లో చేర్చబడ్డా. ప్రభు చేతుల్లో జీవనంలో పేరు వ్రాయబడింది, వాళ్ళ పేర్లందరూ కూడా. అట్టి స్థితిని నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఎవరైతే భయపెడుతున్నటువంటి వారు వారికి క్షేమముగా ఉందిరా నీవు. మనకి వాగ్దానం విడాలా, మనం క్షేమంగా ఉన్నామా? బాగున్నామండి. ఏం 3 పూటలు వండుకొని తింటున్నాం, పనికి వెళ్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, కూలి పనికి వెళ్తున్నాం, వ్యాపారానికి వెళ్తున్నాం, మరి అన్నీ చేసుకుంటున్నాం, మాకేం కుదరండి అని అంటారా? విడాలా, ఒకరిలో దేవుడు లెక్క అడిగేవాడు ఉన్నాడు, మనం లెక్క అడిగేవాడు ఉన్నాడు. నీకు అప్పించేటువంటి పనిని, నీకు అప్పించేటువంటి జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉంచాను, ఈ నేలైంది మందిరంలో వచ్చాను నిన్ను. నీవు దేవుడికి భయభక్తులు అంటే నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు, ఎన్ని ఆత్మలు సంపాదించావు. ఒక దేవుని అడిగేవాడు ఉన్నాడు. విడాలా, క్షేమం అంటే అర్థం మన క్షేమం ఇతరులకు విస్తరింప చేయాలి. మనం క్షేమం ఉంటే సరిపోదు, ఇతరులు కూడా క్షేమం ఉండాలనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. ఇట్టి క్షేమస్థితిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇతరుల విషయం చింత కలిగి ఉండాలి, నీ బంధువుల విషయం చింత కలిగి ఉండాలి, నీ గ్రామం విషయం చింత కలిగి ఉండాలి, నీ రాష్ట్రం విషయమై, నీ దేశం విషయమై నువ్వు చింత కలిగి వాళ్ళ కొరకే జ్ఞాపనం చేసేవాడుగా ఉండాలి. అలాంటి స్థితిని కలిగి ఉండడం, మనం దేవునికి భయభక్తులు కలిగి ఉంటేనే అట్టి స్థితిని మనం కలిగి ఉండగలం. చూడండి 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరంట ధన్యులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవలో నడుచుకోవాలి. దుష్టుల ఆలోచనతో నడవక, పాప మార్గం నిలవక, ఇంకొక మాట దుష్టుల ఆలోచనతో నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యములు కూర్చోడక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించేవాడు, ధ్యానించేవాడు. కనుక ఆయన త్రోవలను భయభక్తులుగా త్రోవలు నడుచుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఎవరికైనా ధన్యుడు అని చెప్పకూడదు. మంచి డబ్బున్నాడు ధన్యుడు అండి, మంచి ఉద్యోగం ఉంది ధన్యుడు, ఓ ప్రధానమంత్రి అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు, ప్రపంచం నేర్పుతున్నాడు, ప్రపంచాన్ని కొనగలడు, అంతరిక్షానికి పోయించాడు, చంద్రమండలానికి పోయించాడు, సూర్యమండలానికి పోయించాడు, ధన్యుడు అని లోకం అంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గంలో నడుచువాడు ధన్యుడు. అలాంటి వారు ధన్యుడు. ఆయన భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలి. మన మార్గాలు చక్కబెట్టుకోవాలి. మన మార్గాలు దేవుడికి ఇష్టమైనగా ఉన్నాయి లేదా, ఆయన త్రోవలో నడుస్తున్నామా లేదా, అప్పుడే మనం ధన్యులమని చెప్పబడుతుంది పీడాల. ఆ తర్వాత ఆశీర్వాదం 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడతాడు. ఎలా ఆశీర్వదించబడతాడు? ఇప్పుడు మనం కొన్ని సంగతులన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఏమైనా భయభక్తులు కలిగి ఉంటే మరి ఆయనకు మరి భయభక్తులు అంటే క్షేమంగా ఉంటాము, తెలివి కలిగి ఉంటాము, చెడుతను నశించుకుంటాము, దీర్ఘాయుష్యులు ఉంటాము, యథార్థంగా ప్రవర్తిస్తాము, ధైర్యంగా జీవిస్తాము, ప్రమాణం చేసినప్పటికీ నష్టమైన తప్పించుకోలేము, మర్మములు బయలుపరుస్తాము, మనం వ్యాజ్యమాడము, మనకు విజయం వస్తుంది, తర్వాత మన కోరికలు తీర్చబడతాయి, గ్రంథంలో మన పేరు రాయబడుతుంది, ఇంకా ప్రార్థించేటువంటి అలవాటు కలిగి ఉంటాం. అలాగే ఈలాగున మనం ఆశ్రయించబడతాం. ఏమైనా భయభక్తులు కలిగి ఉంటే ఈలాగున ఆశ్రయించబడతాం. భయభక్తులు లేకపోతే ఆశీర్వాదం రాదు, సంపాదించవచ్చు. అందుకనే ఒక సంపాదికుడైనటువంటి వాడు అన్నాడు, ఓ నా ప్రాణమా, నీ కొరకు అంతా సంపాదించి పెట్టాను ప్రాణమా, ఇక నువ్వు తినడమే, త్రాగడమే, సుఖించడమే, బయటకు పోయే పనిలే, కష్టపడే పనిలే, వర్షానికి పోయే పనిలే, చలికి పోయే పనిలే, ఇక ఎండకు పోయే పనిలే, నా ప్రాణం నీకోసం అంతా సంపాదించా. అలాంటి వాడు ధన్యుడా?
అలాంటి వారు ధన్యుడు అని బైబిల్ చెప్పడం లేదు. ఆయన గురించి ఏం రాబడింది? మరి ఆ ధనవంతుడి గురించి ఏం మాట చెప్పాడు? ఏమన్నాడు? ఏమన్నాడండి? ఆ ధనవంతుడి గురించి ప్రభు ఏమన్నాడు? మీరే చెప్పండి. 12వ అధ్యాయంలో వెర్రివాడా అంటేనా? ఇప్పుడు గుర్తొచ్చింది అందరికి. వెర్రివాడా అట్లా అంటుంది. వెర్రివాడు అంటుంది. భయభక్తి కలిగి ఉంటే ధన్యుడు అంటుంది. ఆశ సంపాదించుకొని అన్ని సంపాదించుకొని తిను త్రాగు సంతోషించలేటువంటి వాడు దేవుడు ఏమన్నాడు? లోకమే దేవుడు ఏమన్నాడు అంటే వెర్రివాడా అంటున్నాడు. ఆయన భయభక్తులు కలిగి నడిచేటువంటి వాడిని ధన్యుడు అంటున్నాడు. స్పందన లేదు, మాట్లాడుతున్నారు, ఏమో దేశాలు ఉన్నారు, ఇంకొంతసేపు భోజనాలు పెడతారు, ఏం ఇబ్బంది లేదు, ఆలోచించకండి. గమనం ఇక్కడ పెట్టండి, కొంతసేపు ఇంకా 10 నిమిషాలు అయిపోతుంది. స్పందన లేదు, రెస్పాండ్ అవ్వడం లే, ధ్యాస ఇక్కడ లేదు. కనుక దేవుడు అంటున్నాడు, లోకమైనటువంటి గనుణ్ణి ధనవంతుని ఏమంటున్నాడు? వెర్రివాడు అంటున్నాడు. ఎవరైతే భయభక్తులటువంటి వాడిని ఏమంటున్నాడు? ధన్యుడు అంటున్నాడు. మరి ఏది మేలుకరమైంది? ఈ లోకంలో సుఖించి సంతోషించి మరి లోకాన్ని విడిచిపెడతామా? లేకపోతే పేదరికమైన కష్టమైన దేవుని నమ్ముకొని ఆ దేవుని మార్గంలో నడిచి ధన్యులముగా చేయబడతామా? తీర్మానించుకుందా? వీడారు ఏది శాస్త్రం కాదు, మనం కలిగినది శాస్త్రం కాదు, మనం చూసేది కూడా శాస్త్రం కాదు. అదే దేవుని వాటిలో నిరంతరం నిలిచి ఉండేటట్టు. కనుకనే మరి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వారికి జయము విజయము. చూడండి 147వ కీర్తన 11వ వచనం. తన ఎందుకు భయభక్తులు గలవారు, తన కృప కొరకే కనిపెట్టుకుని వారెందు. కనుక ఎవరంటే ఆనందం సంతోషం అంటే ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఆయన మార్గం నడుస్తున్నారో, ఆయన తెలివిని కలిగి ఉన్నారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నారు, అలాంటి వారు ధన్యులు. తర్వాత ఆయన వాళ్ళంటే ప్రభు సంతోషం అంట. డబ్బు బాగా సంపాదించి తీసుకొచ్చారు, ఆ పెట్టిలో డబ్బు వేస్తే అబ్బో చాలా డబ్బు వేసాడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ సహోదరి అని చాలా ధన్యుడు. అమ్మ అయ్యా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని దేవుడు చెప్పడానికి తన చేతికి ఎత్తాడు. ఎవరంటే ఇష్టము చెప్పండి, ఇప్పుడు చదివినాం కదా. తన ఎందుకు భయభక్తులైనటువంటి వారిని బట్టి ఆయన సంతోషం కనిపెట్టుకునేటువంటి వారు ధన్యులు. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకే కనిపెట్టాలి. కనుక అట్టి వారిని ధన్యులని చెప్తా ఉంది దేవుడు. అలాంటి వారు క్షేమంగా ఉంటారు. అట్టి క్షేమ స్థితిని దేవుడు ఈ సంవత్సరం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన సంఘంలో కాలానికి క్షేమం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియా స్నేహితుడు అమ్మాయ్య ఈ ఉదయకాలం మరి దేవుడు భయభక్తులు కలిగినటువంటి వారు క్షేమంగా ఉందని మనం చూస్తూ వచ్చాం. చూడండి 115వ కీర్తన 13-14 వచ్చిన 115వ కీర్తన 13-14 వచ్చిన పిల్లలనేమి తన ఎందుకు భయభక్తులు గలవారిని దేవుడు ఆశ్రయించును, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కనుక చివరిగా మరి ఎవరైతే భయభక్తులైనటువంటి వారిని వృద్ధి పొందించేటువంటి వాడు. ఆయనతో భయభక్తులు కలిగి ఉంటే వృద్ధి పొందిస్తాడు. మన పక్షంలో వ్యాజ్యమాడేవాడు ఉంటాడు, మనకు చుట్టూడి కాపలా కాసేవాడు ఉంటాడు, మనకు క్షేమమును విస్తరింపజేసేవాడు ఉంటాడు. ఇంకా చూసినట్టయితే తన ఎందుకు ఎవరైతే భయభక్తులైనటువంటి వారి కొరకే దాచి ఉంచేటువంటి మేలు గొప్పవి, సిద్ధపరిచేటువంటి మేలు గొప్పవి. మన కొరకే మేలును సిద్ధపరిచాడు, మన కొరకే మేలును దాచి ఉంచినటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ మనకు బ్యాంకులో ధనం లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, లేకపోతే ఇంకేమంటారు దాన్ని లాకర్లో నీకు వెండి బంగారం లేకపోవచ్చు. అయితే నీ కొరకు నా కొరకు పరలోకంలో దాచిపెట్టినటువంటి ధనం ఉంది. వెండి బంగారం కంటే, ఆస్తి ఐశ్వర్యం కంటే, మనుల మాణిక్యముల కంటే నీ కొరకే మేలులను సిద్ధపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. విడారా మరి మేలును సిద్ధపరిచినటువంటి దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి మేలు కొరకే ప్రాపులాడదామా? ఈ లోకం మనను పాపంలో పడివేసి లోకసమైనటువంటి దుమ్ము దురులో పడివేసేటువంటి నిరీక్షణ లేనటువంటి మరి ఇట్లా గమ్యము లేనటువంటి దీని కొరకే మనం ప్రాపులాడదామా? వీడారా ఆయన తన భయపడుతున్నటువంటి వారి కోరికలు తీర్చేవాడు కాకుండా
వాళ్ళ కొరకే సిద్ధపరిచినటువంటివి, వాళ్ళ కొరకే దాచి ఉంచినటువంటి మేలు గొప్పవి అని చెప్పబడుతుంది. ఈ ఉదయకాలం అట్టి మేలులను నీవు నేను అనుభవించాలి అంటే బిడ్డారా మనం పరీక్షించుకోవాలి. ఏ విషయాల్లో మన హృదయం దోషాలపై చేయబడుతున్నాము, భయభక్తులు లేకుండా ఎక్కడైతే మనం నిర్లక్ష్యంగా జీవించాము గత సంవత్సరం అంతట్లో, ప్రభువా ఎంతో నిర్లక్ష్యంగా జీవించానయ్యా, భయభక్తులు నిలవలేకపోయినానయ్యా, అనేక సార్లు నష్టం వస్తుందని మరి మీ ఇంటినే మర్చిపోయినానయ్యా, ప్రమాణం చేస్తాం అనేక సార్లు. అయితే తీరా దగ్గరికి వచ్చినప్పుడు గల ప్రమాణం మర్చిపోతుంటా. ఎందుకు? అమ్మో ఇంత ఇవ్వాలనా, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు మన దేవుని మందిరానికి తీసుకురావాలి, 1000 రూపాయలు సంపాదిస్తే మందిరానికి 100 రూపాయలు తీసుకురావాలి, 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు తీసుకురావాలి, 10 బస్తాలు అంటే ఒక బస్తా తీసుకురావాలి, 10 లక్షలు సంపాదిస్తే ఒక లక్ష దేవుని మందిరానికి కావాలి. అమ్మో అంతనా, అంత తీసుకురావాలా? 10 బస్తాల పల్లెలు అంటే ఏమంటారు, శనక్కాయలు అంటే ఒక బస్తా తీసుకురావాలి, ఒక బస్తా కందికాయలు పడితే మరి దాంట్లో 10 భాగం తీసుకురావాలి. ఏ పడినప్పటికీ ధనము ధాన్యము మరి అన్ని కూడా దేవుని మందిరం నిధులను తీసుకురావాలని నమ్మకంగా ఉన్నామా? ఏ విషయాల్లో తప్పిపోతున్నాం? ఇచ్చే విషయాల్లో, మందిరానికి వచ్చే విషయాల్లో, ప్రార్థించే విషయాల్లో, బైబిల్ చదివే విషయాల్లో, ఇతరులకు చెప్పే విషయాల్లో, అనేక విషయాలు మనం మరి తప్పిపోతున్నటువంటి వారు కనుక మనం పరీక్షించుకునే వారు కూడా వీళ్ళను మరి పరీక్షించుకుని ఆ బలిలో పాల్పొందినప్పుడు దాని ద్వారా మనం ఆత్మీయ జీవితంలో మేలు పొందేటువంటి వారు ఉంటారు. మన జీవితానికి మేలు క్షేమం కలిగించబడేది ఉంటుంది. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో మొట్టమొదటి ఆదివారం దేవుని మందిరానికి వచ్చారు. వీడారా యెహోవాను భయపడుతున్నటువంటి వారి చుట్టూ వారి దూతలు కావలి కాపాడుతూ ఉంటుంది. ఆయన నిశ్చయ జ్ఞానం ఇచ్చేవాడుకుంటున్నాడు, వివేకం ఇచ్చేవాడుకుంటున్నాడు, ధ్వజముగా ఉంటానని ఉన్నాడు. ఆయన క్షేమం విస్తరింపజేస్తున్నాడు. మన పిల్లల చేతుల్లో గ్రంథంలో రాసేవాడు ఉన్నాడు, కొనియాడేటువంటి వాడు ఉన్నాడు, మనకు కొనియాడి గణపరిచి గొప్ప చేసేటువంటి వాడు ఉన్నాడు. ఈ లోకంలో మన కొరకే దాచి ఉంచేటువంటి మేళ్ళు, మన కొరకే సిద్ధపరిచేటువంటి మేళ్ళను మరి చూడడానికి ఇష్టపడుతున్నాడు. విడారా దాని కొరకే ప్రార్థనాడదామా, లేకపోతే లోకం కొరకు ప్రార్థనాడదామా, లోకం ఉన్నటువంటి వాడి కొరకు ప్రార్థనాడదామా? తీర్మానం చేసుకున్నాం. మన హృదయం ఏ విషయాలు దోషాలు మనం చేస్తున్నాయో, ఇదిగో నువ్వు లోకం కొరకు ప్రయాసపడుతున్నావు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు లోకం కొరకు ప్రయాసపడుతున్నాడు, నేను మోపినట్టయితే వీడొక దేవుడు మన లెక్క అడిగాడుకుంటున్నాడు, ఒక దేవుడు మనం గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గణపరచినట్లుగా మనం ఈ లోకంలో భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకున్న వారు ధన్యులు. పిల్లలనేమి పెద్దలనేమి ఎవరైతే భయపడుతున్నటువంటి వారిని అయ్యో ఆశీర్వదించను, ఆయన వృద్ధి పొందించను. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించడం అంటే అర్థం ఏంటి? వృద్ధి అంటే అర్థం ఏంటి? ఒక విత్తనం వేస్తే మరి ఆ విత్తనం ఏమైతుంది? ఫలించేది ఉంటుంది. ఆ చిన్న వచ్చే సంవత్సరానికి 10 కాయలు కాస్తుంది, మరొక సంవత్సరానికి ఇంకో 10 కాయలు కాస్తుంది. మన కుటుంబానికి వర్ధిల్లాలంటే పిల్లారా మన ఎవరైనా భయభక్తులు కలిగి ఉండాలి. చిన్నలు కానీ పెద్దలు కానీ, పేదలు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ ఎవరైనా సరే నువ్వు భయభక్తులు కలిగినపోతే నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ పేదరికం అక్కడికి అక్కడే రాదు. ఎవరైనా సరే దేవుని భయభక్తులు కలిగినటువంటి వారైతే క్షేమం ఉంటారు. ఆ క్షేమం అనేక విధాలుగా మనం చూడగలం. ఏం క్షేమం అంటే ఎన్నో విధాల క్షేమం. మనకు ధైర్యం పుట్టించేది, మనకు తోడై ఉండేటువంటిది, మనతో నడిచేటువంటిది, మనం నడిపించేది, మన ఆకలి తీర్చేది, మన దాహం తీర్చేది, అన్ని విషయాలు. ఇక చెప్పాలంటే ప్రతి పరిస్థితి కూడా మనం ఏమైనా భయభక్తులు కలిగి ఉంటేనే మన క్షేమం. ఆ క్షేమాన్ని మనం అనుభవించడానికి ప్రభు మనకు సహాయం చేయండి కాక ప్రార్థన చేస్తాం. మోకరించండి, పరీక్షించుకొని మరి దేవునికి బలిలో పాల్పొందేటువంటి దేవునే. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? ఏదో ఉన్నాం లేండి, వస్తున్నాంలే, మందిరానికి వస్తే సరిపోదా అనేటువంటిది సంతృప్తి కాదు. ప్రభు సంతృప్తి చెందాలి, అప్పుడు నీకు సంతృప్తిని ఇస్తాడు. ప్రభు తృప్తి చెందాడా నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి ప్రభు తృప్తి పొందినాడా? ప్రభుత్వ సరి చేసుకుందా? ప్రభుత్వ మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభు యథార్థత లేదు, భయభక్తులు లేవు. ప్రభు ఎన్నో విషయాలు బంధువులను సంతోషపెట్టాం, ఇరు పొరుగులను సంతోషపెట్టాం, కానీ దేవుని మాత్రం సంతోషపెట్టలేం. మనం బంధువులను సంతోషపెట్టాం,
వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అంటే దేవుడు ఏమనుకున్నా పర్లేదు, దేవుడు ఏమనుకున్నా పర్లేదు. కానీ బంధువులు బాధపడతారమ్మో, బంధువులు బాధపడతారేమో. మరి దేవుడు బాధపడితే ఆయన చూడలేదుగా, చూస్తున్నాడు. ఉదయం అడుగుతాడు, నాకు మహిమ రాకుండా జీవించావు అమ్మా అయ్యా, నాకు మహిమ రాకుండా జీవించావు, నాకు భయపడకుండా జీవించావు, నీ బంధువులను సంతోష పెట్టావు, నీ ఇరువులను సంతోష పెట్టావు, నాకు మాత్రం సంతోషం లేకుండా జీవించావు. మన నేరం ఏం చెప్పగలను? అప్పగించుకున్నా. ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన దేవ, మా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నా. మధ్యాహ్న సభలో ప్రభా మీరు ఏర్పాటు చేసిన సవాసాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నా. కర్మేలు ప్రార్థన